హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా? సో ఆల్రెడీ నేను వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, అంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, లేదా అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. మరి అది ప్రిపేర్ అవుతూ ఇది కూడా ప్రిపేర్ కావచ్చా, లేదా ఏదైనా ఒక ఎగ్జామ్కే ప్రిపేర్ అవ్వాలా లేదా? అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది చాలామంది అభ్యర్థులకి ఒక డైలమాలో ఉన్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏఎస్ఓకి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ముందుగా మనకి నోటిఫికేషన్స్ విషయానికి వస్తే ఏపీలో మనకి ఆల్రెడీ మీకు తెలుసు క్లియర్గా 251 పోస్టులతో మనకి ఆగస్టు 15న నోటిఫికేషన్ రాబోతుంది 100%. ఓకే, సో యాజ్ ఫర్ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి దానిలో ఎలాంటి డౌట్ లేదు. దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఖచ్చితంగా అక్టోబర్ ఎండింగ్లో కానీ లేదా నవంబర్లో కానీ ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో రీసెంట్గా దీనికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అయింది. అంటే ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్, మెయిన్స్ ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్స్తో డేట్స్తో సహా ఇచ్చారు. చాలామంది నన్ను అడిగారు, సార్ అది నిజమేనా కాదని. దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ ఇచ్చాను. సో అది నిజం కాదు. సో అలాంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి అది నిజం కాదు అని మీకు క్లారిటీ ఇచ్చాను. సో తర్వాత కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కూడా అది ఫేక్ అని కూడా చెప్పారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఆగస్టు 15కి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అక్టోబర్ లేదా నవంబర్లో ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మనకి ఇటీవల ఒక 180 పోస్టులకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా త్వరలోనే నోటిఫికేషన్ అనేది మనం చాలా న్యూస్లో కూడా చూసాం. సో మరి నిజంగానే నోటిఫికేషన్ వస్తుందా అంటే ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. అది 1 వీక్లో రావచ్చు, 10 డేస్లో రావచ్చు, సో 1 మంత్లోనే రావచ్చు. కానీ సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ మంత్లోనే ఈ నోటిఫికేషన్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ మంత్లో అయినా లేదా ఏ క్షణమైనా మ్యాక్సిమం జూలై 1st వీక్లో అయినా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. మరి ఆ నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మ్యాక్స్ అంటే 3 మంత్స్ కంటే ఎక్కువగా ఉండకపోవచ్చు. అంటే ఇది కూడా మనకి అక్టోబర్ లేదా నవంబర్లోనే ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇక మరి ఏఎస్ఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా? సో మీరు చాలామంది అదర్ ఎగ్జామ్స్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. అంటే గ్రూప్ 2 కానీ ఇంకా అదర్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ఏదో ఒక ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఏఎస్ఓ అవి స్టాప్ చేసి ఏఎస్ఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా అనేది చాలామందికి ఒక డౌట్. సో నేను నా సజెషన్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, మీ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో అలాంటప్పుడు మీరు గ్రూప్ 2 ఎలాగో ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి సో మీరు ఇందులో జనరల్ స్టడీస్ అనేది కామన్ సబ్జెక్ట్ ఉంటుంది, అన్నింటిలో కామన్ సిలబసే కాబట్టి దీనిలో అడిషనల్గా ఏదైతే ఉందో అంటే స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఇంకేదైనా అకౌంట్స్ కానివ్వండి, సో ఇలాంటివి అడిషనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే సో వాటి మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయొచ్చు. ఓకేనా, రైట్. అలా కాకుండా మీరు ఏ ఎగ్జామ్ అయినా ఇప్పుడిప్పుడే గ్రూప్ 2 కానీ ఇంకేదైనా అదర్ ఎగ్జామ్స్ కానీ ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపరేషన్ అంతగా కంప్లీట్ కాలేదు. సో అలాంటప్పుడు మీరు 100% ఇంకా వాటిని స్టాప్ చేసి ఆ ప్రిపరేషన్ని స్టాప్ చేసి ఏఎస్ఓకి ప్రిపేర్ కండి. సో తెలంగాణ ఏఎస్ఓ అయినా ఆంధ్రప్రదేశ్ ఏఎస్ఓ అయినా ఎవరైనా సరే. ఓకే, రైట్. సో ఇక్కడ ఏఎస్ఓకి మిగతా ఎగ్జామ్స్ కంటే పోల్చుకుంటే మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 తీసుకుంటే దాదాపుగా 5 lakhs అప్లికేషన్స్ వస్తాయి. అదే ఏఎస్ఓకి తీసుకుంటే 1 lakh to మ్యాక్స్ 1,50,000 అప్లికేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే స్టాటిస్టిక్స్ డిగ్రీలో కనుక ఒక సబ్జెక్ట్ కనుక మీరు చదివి ఉంటే డెఫినెట్లీ ఇది మీకు మంచి ఆపర్చునిటీ అనే చెప్పవచ్చు. సో ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈ జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి మిగతా జాబ్స్తో పోల్చుకుంటే. అలాగే ఇది కూడా దాదాపు గ్రూప్ 2కి సమానమైన జాబ్ కాబట్టి సో ఇది మంచి అవకాశం. సో నేను ఇచ్చే మీకు సలహా ఏంటంటే ఎవరికైతే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉంది అనుకుంటే మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఈ ఎగ్జామ్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి.
అంతేకాని ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఇది సగం ప్రిపేర్ అయ్యి అది సగం ప్రిపేర్ అయితే మనం దేన్ని అంటే జస్టిఫై చేయలేం. సో మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉంటుందో, ఒక్క మార్కులోనే జాబ్ రావచ్చు, ఆ ఒక్క మార్కులోనే జాబ్ పోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది ఏదో ప్రతి 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చేవి కావు. సో మీకు తెలుసు తెలంగాణలో 2018లో వచ్చిన నోటిఫికేషన్, దాదాపుగా 7-8 ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్, వస్తున్న నోటిఫికేషన్ మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు. సో ఈ వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఒకే ఎగ్జామ్ మీద ఫోకస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో దీనికి మనకి రావడానికి ఎక్కువగా అంటే జాబ్ సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి. అయితే చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం. నోటిఫికేషన్ వస్తుందో లేదో, వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఉంటుందో లేదో అనేది ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మైండ్లోంచి ఇమ్మీడియట్లీ డిలీట్ చేయండి. ఇంత క్లారిటీగా ఉంది కదా. సో ఇంత క్లారిటీగా ఉన్నా కూడా ఇప్పటికి కూడా మీరు ఇంకా వస్తుందా రాదా వచ్చాక చూద్దామంటే ఇంకేం చూస్తారు అప్పుడు. ఓకే, సో మీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉందో, అలాగే సిలబస్ ఎలా ఉంటుందో తెలుసు. సో ఈ సిలబస్ని కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, సో అంత ఈజీ కాదు. సో దీనికి సంబంధించి మనం ఎలా ప్లాన్ చేసుకోవడం కూడా నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. సో అయితే దీనికి సంబంధించి మనకి ఏఎస్ఓ సంబంధించి కంప్లీట్ కోర్స్ మీకు ఫుల్ కోర్స్ ఉంటుంది. అంటే ఫుల్ కోర్స్ అంటే ఇందులో పేపర్ 1, పేపర్ 2 సో 2 కలిపి ఉంటాయి. స్టేట్ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. జస్ట్ మీకు 3500కే కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది. లేదు సార్ మాకు పేపర్ 2 మాత్రమే కావాలంటే ఈ 4 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. సో జస్ట్ 2500 రూపీస్ మాత్రమే ఉంటుంది. అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మీకు తెలుసు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అంటేనే ఒక వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఒక సంస్థ. సో మీకు ఎలాంటి డౌట్ లేదు, అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఓ సిస్టమేటిక్ క్లాస్ ఉంటాయి, అలాగే టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి. ఇవన్నీ మీకు అంటే మీకు జాబ్ రావడానికి సో మ్యాక్సిమం మా సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో అలాగే తెలంగాణకు సంబంధించి తీసుకుంటే మనకి ఫుల్ కోర్సు పేపర్ 1, పేపర్ 2 ఇందులో కూడా సో 3500కి ఉంటుంది. లేదు ఓన్లీ పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే ఇందులో కూడా మీకు జస్ట్ 1900కే ఉంటుంది. సో అంటే ఇందులో మీకు అక్కడ ఏంటంటే ఏపీలో ఏంటంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ మీకు 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అంటే స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో మీకు ఫీజు ఇక్కడ 1900 ఉంటుంది. ఓకే, సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు చూడండి, కంటెంట్ చూడండి, మీరు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకే రైట్. సో ఇక నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇది టైం తీసుకుంటే మనకి ఎన్ని మంత్స్ ఉంది ఇప్పుడు? సో ఆల్మోస్ట్ జూన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే మ్యాక్సిమం అంటే మనకి 4 మంత్స్ అంటే 4 మంత్స్ అంటే 120 డేస్ అనుకోండి అంతే. 120 డేస్లో ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేయడం అనేది అంత ఈజీ అంటే అంత ఈజీ కాదని చెప్పవచ్చు. మీరు ఎంతో సిస్టమేటిక్గా అంటే కరెక్ట్గా టైం టేబుల్ ప్లాన్ చేసుకుంటే తప్ప మీరు ఆ సిలబస్ని కంప్లీట్ చేయలేరు. సో తర్వాత బాధపడితే ఏమి చేయలేం. అయ్యో నేను కొంచెం కష్టపడితే జాబ్ వచ్చేదేమో, ఇంకొక 10 మార్క్స్ నేను స్కోర్ చేస్తే జాబ్ వచ్చేదేమో అని మీరు జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇక నుంచి మీరు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. సో ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకోండి. మనకున్న సిలబస్ ఏంటి, జనరల్ స్టడీస్ సిలబస్ ఏంటి, అలాగే పేపర్ 2 సిలబస్ ఏంటి, సో వెయిటేజ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఏంటి, ఏ సబ్జెక్ట్ మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఏది ఫస్ట్ ప్రిపేర్ కావాలి, సో టైం టేబుల్ బట్టి అది ప్రిపేర్ కండి. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఇందులోనే మీకు డిస్కస్ చేశాను. వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి. సో అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ అవకాశాన్ని ఎవరైతే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. తర్వాత మీరు ఎంత బాధపడినా మళ్ళీ ఏమి చేయలేము. సో ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రావు కాబట్టి సో ఈ వచ్చిన అవకాశాన్ని 80% మిస్ చేసుకోకండి. సో 100% ఈ ఎగ్జామ్ మీద మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.